ఆలేరులోని నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లను నిషేధిత జాబితాల నుంచి తొలగించాలన్న అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మీడియా సమావేశంలో బీజేపీ ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలేరు పట్టణం ఆలేరు మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామకంఠం కింద శిఖం కింద ఉన్న భూముల ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గోరికట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నంద, గంగేష్, కృష్ణ, నరేందర్, వెంకటేష్, సృజన్, జాంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ మరి పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, ఈ మధ్యనే ఆలేరు పట్టణంతో పాటు ఆలేరు మండలంలో ఉన్నటువంటి గ్రామ కంటాలు, గ్రామ శిఖాలు దాని మీద యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. దీనివల్ల పేదవాడు బిడ్డ పెళ్ళికో కొడుకు చదువులకో యొక్క ఇంటిని అమ్ముకోవడానికని బ్యాంకు నుండి అప్పు తెచ్చుకుందామని పోయినప్పుడు ఇది నిషేధిత జాబితాలో ఉన్నది, ఇది రిజిస్ట్రేషన్ చేయబడదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ చెప్పడం జరిగింది. ఈ జీవో ఈరోజు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ జీవో మీద రేపు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని ధర్నాను తలపెడితే ఉటిన ఆలేరు ఎమ్మెల్యే చీఫ్ విప్పు వచ్చి ప్రజలందరినీ పిలుచుకొని తప్పుడు సమాచారం ఇప్పటికి కూడా ఇస్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ జీవో కాపీ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, మీ ప్రభుత్వం సంబంధించిన అధికారులు తీసుకొచ్చింది ఎప్పుడంటే డేట్తో సహా 22/10/2025 అంటే మున్సిపల్ ఎన్నికల ముందుకు తీసుకొచ్చి, అప్పుడైతే ఎన్నికల ముందు ఈ యొక్క జీవోను ముందుకు తీసుకొచ్చినట్లయితే మాకు పుట్టగతులు ఉన్నాయి, ప్రజలు ఓట్లు వేయరని చెప్పేసి ఇన్ని రోజులు కప్పిపెట్టినావు. ఇవాళ బయటపడ్డది, ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు బ్యాంకు దగ్గరకు లోన్కు పోయినప్పుడు దీని మీద ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ స్పందిస్తే భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీగా 2 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు ఈ ఆలేరు ప్రాంతంలో మేము నీ మీద విమర్శ చేయలే. ప్రజల ఇండ్ల మీదకి వస్తే ఎవరినైనా ప్రభుత్వాన్ని ఎవరినైనా ఈ ప్రాంతం బొంద పెడుతుందని ఇప్పుడు చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రేపు ధర్నా చేస్తూనే ఉంటుంది ప్రజల పక్షాన. భారతీయ జనతా పార్టీకి ఎవరితోడో కుమ్మక్క కావాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదు. నీవేమి చెప్తా ఉన్నావు, ఇలా ప్రజలు పిలుచుకొని మీకు సూది మన పోయినంత భూమి కూడా పోదంటాం. మేము భూమి ఎక్కడికి పోతుందని అంటలేము, ఇల్లు పోతాలి అంటలేము. ఇప్పుడు ఆ పేదోడు కట్టుకున్నటువంటి గూడు, కడుపు గాలో కడుపు ఎండో రూపాయి పోగు చేసుకొని చిట్టీలు వేసుకొని కట్టుకున్న ఇల్లుకు ఇలా 0 వాల్యుయేషన్ తీసుకొచ్చింది జీవో ద్వారా. నీ ప్రభుత్వం కాదా? నీకు దమ్ముంటే వీర్లయ్య గారు, నీకు వారం రోజులు 10 రోజులు డెడ్ లైన్ విధిస్తున్నాం. ఈ జీవోని ఎత్తివేపి, ఈ జీవోని తీసేపి ఈ ఆలేరు గ్రామం తాతల తరాల నుంచి వెళ్ళి ఉంటున్నటువంటి మా ఇండ్ల మీద కొత్త జీవో తీసుకొచ్చి ఇదోని మేము అమ్ముకోకుండా ఒక బ్యాంకు పోయి లోన్ తెచ్చుకోకుండా ఈ యొక్క ప్రభుత్వము మీరు చేస్తున్నటువంటి తప్పిదం కాదా? మమ్మలను ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళా మాయ మాటలు చెప్పి అలా సూది మన పోయినంత భూమి పోదంటారు. భూమి ఏడిపోదు, భూమి ఇన్నే ఉంటుంది, ఇల్లు ఏడిపోదు, ఇల్లు ఇన్నే ఉంటుంది. ఇలా అవకాశం వచ్చింది కాక డబ్బున పిలుచుకొని ఇలా చెప్తున్నావు. మరి నేను 5 నెలలు అవుతుంది, ఒకనాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు దీని మీద? ప్రజలకు నువ్వు జవాబు. ఇలా భారతీయ జనతా పార్టీగా స్పందిస్తేనే నువ్వు ఎమ్మెల్యేగా స్పందిస్తున్నావు. ప్రజల పక్షాన ఉండాల్సిన ఎమ్మెల్యే ప్రజా ఆస్తులను భక్షించే వారిగా మారుతూ ఉన్నది. నీ ప్రభుత్వానికి గడ్డు రోజులు వచ్చినాయి కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు రేపు ధర్నా చేస్తాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, రోగి ఏం చేస్తావు, ఒక రోగిని ఆసుపత్రికి తీసుకపోతే
డాక్టర్ ఏం చెప్తాడు? బతుకుతాడు, నేను బతికిస్తా, మంచిగానే ఉంది అని చెప్తాడు. చనిపోయేదాకా కూడా నేను చూసుకుంటా అని చెప్తాడు. చనిపోయిన తర్వాత నా ప్రయత్నం నేను చేసినా, ఏం చేస్తాం అంటాడు. ఆ విధంగానే ఉన్నాయి నీ మాటలు తప్ప నేను ఈ జీవోని ఎత్తివేపిస్తాను ఎందుకంటలేవు? ప్రజల పక్షాన గెలిచిన ఎమ్మెల్యే కాదాను జీవోని ఎత్తివేపి. మేము అడిగేది కూడా గదే, గుడ్డోని కావాలి 2 కళ్ళు, మాకు కావాలి ఈ జీవో ఎత్తివేపి. నీకే పాలాభిషేకం చేస్తాం. లేకపోతే 10 రోజుల తర్వాత జరిగేటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి ఉద్యమాలకు ప్రజల పక్షాన నిన్ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం, హెచ్చరిస్తున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.